కొల్లేరులో విదేశీ విహంగాల హడావిడి ప్రారంభమైంది. విదేశాల నుంచి వచ్చే పక్షులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాదర స్వాగతం పలికింది. విదేశీ పక్షులను కేవలం పక్షులుగా కాకుండా తమ ఆడపడుచులు మాదిరిగా గౌరవించే కొల్లేరు వాసులు పక్షుల రక్షణ తమ బాధ్యత అంటుంటారు. అయితే పెరుగుతున్న విదేశీ పక్షులకు అనుగుణంగా ప్రభుత్వం స్పందించడం లేదని ప్రకృతి ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. కాలుష్య కొర్రల్లో చిక్కుకున్న కొల్లేరుకు రోజు రోజుకు పెరిగిపోతున్న వేటగాళ్లు పక్షులకు ప్రమాదకరంగా మారుతున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఏలూరు జిల్లాలోని అటపాక విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రం నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఇదో భూతల స్వర్గం. ప్రపంచ పక్షుల ప్రేమికులకు ఇదొక కేర్ ఆఫ్ అడ్రస్. ప్రపంచంలోని 72 రకాల పక్షులకు ఆవాసం కొల్లేరు. ప్రపంచంలోనే 2వ మంచినీటి సరస్సు కొల్లేరు. కొల్లేరు ప్రాంతంలో ఈ పక్షులను చూసేందుకు దేశ విదేశాల నుండి పక్షులను చూసేందుకు ఇక్కడ పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తారు. ప్రభుత్వం సైతం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసి వీటికి ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. అసలు కొల్లేరు ప్రాంతంలో ఎటువంటి పక్షులు ఉంటాయి, ఆ పక్షుల ఆవాసానికి ఈ ప్రాంతం ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ పక్షుల సంతానాభివృద్ధికి కొల్లేరు ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నాయి అనే అంశాలను నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కాలినడకన కొంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బోట్ ప్రయాణం ప్రారంభమవుతుంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ బోట్ నడిపిస్తారు. అంటే పక్షులు దగ్గరికి తీసుకువెళ్ళి వాటి విధానం ఎలా ఉంటుంది, వాటి సంతానోత్పత్తికి సంబంధించి ఏమేమి చర్యలు తీసుకుంటాయి, అసలు విదేశాల నుంచి ఇక్కడికి ఎలాగ వస్తున్నాయి, ఇక్కడికి వచ్చాక ఈ వాతావరణానికి ఎలా అనుకూలంగా ఉన్నాయి అనే అంశాలను ఇక్కడ ఫారెస్ట్ సిబ్బంది అంటే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ స్థానికులకు అర్థమయ్యే రీతిలో చెప్తారు. చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా సంబంధించి ప్రతి ఒక్కరికి అనువైన ప్రాంతంగా కనబడుద్ది. అంటే మనం ఇది ఇక్కడ పుస్తకాల్లోనూ టీవీల్లోనూ జియోగ్రఫీ ఛానల్స్ లోను చూసే పరిస్థితి నేరుగా మనకు చూడడానికి అత్యంత అనువైన ప్రాంతం, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేని ప్రాంతం, మంచినీటి సరస్సు, అనుకూలమైన వాతావరణం, పిల్లలతో ఒక రోజు పూర్తిగా కుటుంబం అంతా గడిపే విధంగా ఇక్కడ అటవీ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అంటే దీనికి సంబంధించి అటు విజ్ఞానంతో అటు కుటుంబంతో విలాసంగా గడపడంతో పాటు పూర్తిగా ఒక రోజు కుటుంబానికి కేటాయించడం వల్ల పిల్లలకి ఎంతో విజ్ఞానాన్ని అందించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయబడ్డాయి. అంటే ప్రధానంగా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే అటవీ సంపదను ఏ విధంగా కాపాడుకోవాలి, ప్రకృతి పట్ల మనం ఏ విధంగా ఉండాలనే అంశాలను పిల్లలకి చెప్పాలనే అంశంతో దీన్ని ఏర్పాటు చేయబడింది. దీని వెనకాల ఎటువంటి వ్యాపార ఉద్దేశం లేదు, కానీ పూర్తిగా అంటే విద్యార్థులకు మొదటి నుంచి కూడా దీని పట్ల అవగాహన కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. దానికోసం దీన్ని ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది. ఏమేమి పక్షులు ఇక్కడికి వస్తాయి, అసలు వాటి పరిస్థితి ఏంటి? పెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్, బ్లాక్ హెడెడ్ వైట్ ఐబీస్, క్లోజ్ ఐబీస్, గ్రే హెరన్, ఇన్ని రకాలు వస్తాయి. పెలికాన్స్ ఏమో సైబీరియా అండి. సైబీరియా. ఓకే. పెయింటెడ్ స్టార్క్ ఏమో ఆస్ట్రేలియా నుంచి వస్తాయి. ఓకే. అక్టోబర్ టు మార్చ్ వరకు వస్తాయి. అక్టోబర్ నుంచి సీజన్ అండి. మీరు అక్టోబర్ కి ఇదంతా రెడీ చేస్తారు? మొత్తం రెడీగా ఉంటుంది. అప్పుడు రెడీగా ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అసలు వాటి జీవన విధానం ఎలా స్టార్ట్ అవుతుంది? ఇక్కడికి వచ్చి నవంబర్ నెలాఖరు వరకు గూడు పెట్టుకుంటుందండి. గూళ్ళు పెట్టుకుంటాయి. ఓకే. గూళ్ళు పెట్టుకుని గుడ్లు పెట్టి పొదిగి ఈ టైంగా డిసెంబర్ కల్లా పిల్లలు అవన్నీ వచ్చేస్తాయి. మార్చి నుంచి వెళ్ళిపోతాయి మళ్ళీ. వెళ్ళిపోతాయి. సైబీరియా నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందండి? 4 రోజులు సార్. 4 రోజులు పడుతుంది. ఒక రోజుకి పక్షి ఎంత? గంటకి 500 కిలోమీటర్ల స్పీడ్ తో. గంటకి 500 కిలోమీటర్లు. గంటకి 500. ఎన్ని దేశాల నుంచి వస్తాయండి ఇక్కడ? 2 దేశాల నుంచి వస్తాయండి. ఫిలిప్పైన్స్ పుట్టింది, సైబీరియా, ఆస్ట్రేలియా. కలర్స్ ఉన్నాయి. పెయింటెడ్ స్టార్. అవును. ఆస్ట్రేలియా. యాక్చువల్ గా మరి అంటే వివరంగా 72 రకాలు ఉంటాయి కదా, అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చాయని వేరే వేరే చోట ఉంటాయి. ఓపెన్ ఇక్కడ ఉండే మట్టికి ఇప్పుడు మాత్రం సపరేట్ హ్యాచరీ. అవును సార్. ఇక్కడ మాత్రం ఇది ఉంటది. మీకు ఇబ్బంది అంటే వీటికి సంబంధించి అభయారణ చట్టాలు అమలు అవుతూ ఉంటాయి. ఎక్కడ ఇట్లా డ్యామేజ్ జరగడం కానీ ఏమి ఉండదు. ఎప్పుడు నైట్ పెట్రోలింగ్ ఉంటదండి. నైట్ పెట్రోలింగ్ కూడా ఉంటుంది. ఎప్పుడు స్టాఫ్ ఎప్పుడు ఇక్కడే ఉంటారు. 24 hours రౌండ్ ఇట్లా కాపాడుతూ ఉంటారు, చూసుకుంటా ఉంటారు. మీకు అక్టోబర్ నుంచి వచ్చి మార్చి వరకు ఉంటాయి కదా, ఆ టైంలో వీటి పరిస్థితి సంబంధించి ఏదైనా అంటే
ఈ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే మీరు ఎవరన్నా అంటే డాక్టర్ని అప్రోచ్ అవ్వడం అలాంటిది ఉంటుందా? బాగుపోతే కనుక మీకు అబ్జర్వేషన్ తెలుస్తూ ఉంటుందా? తెలుస్తుంది సార్. ఓకే, అబ్జర్వేషన్ బట్టి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాం. స్టాఫ్ ఎంతమంది ఉంటారు ఇక్కడ మీరు? ఇప్పుడు ఇక్కడ ఈ పక్షుల కేంద్రంలో మట్టికి 6 ఉంటాం. ఓకే, రౌండ్ ది క్లాక్ వీళ్ళందరూ కూడా మీరు 1 by 1 డ్యూటీ చేస్తూ ఉంటారు. పుల్లేరు ఆహారం సరిపోతున్నప్పుడు బయటకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. మాకు ప్రతి సీజన్ లో వేస్తా ఉంటారు. మీరు వేస్తారు? గవర్నమెంట్ వేసింది. మీరు కూడా? అవి వీటి కోసం సపరేట్ గా ఉంటాం, సీజన్ సరిపోతాయి. ఇక్కడ కొంతమంది పర్యాటకులు ఉన్నారు, ఈ ప్రాంతాన్ని వాడు చూసారు, అసలు వాళ్ళ అనుభవం ఏంటో అడిగి తెలుసు. ఎలా అనిపించిందండి మీరు ఈ ప్రాంతాన్ని చూసి వచ్చారు కదా, అసలు మీకు ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎప్పుడో నా చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చాను, తర్వాత మా వైఫ్ ని తీసుకుని ఫస్ట్ టైం వచ్చాను. అసలు మా వైఫ్ అయితే ఆశ్చర్యపోయింది, ఏంటి ఎలా ఉంది, చాలా బాగున్నాయి సిద్ధు అని. చాలా బాగుంది సార్. అసలు అంటే ఇంకా ఇక్కడ మీరు చూసిన అంటే ఈ పక్షులు మనకు మామూలుగా ఎక్కడ కనిపించవు, ఇక్కడ మాత్రమే కనిపిస్తే అసలు ఈ అనుభూతి మీకు ఎలా అనిపిస్తుంది? అవునండి, చాలా బాగుందండి. అసలు ఎక్కడ కనపడవండి. ఎవరో చెప్పారండి, మా షాప్ పక్కన ఉంది, మీకు కోరుకోళ్ళు కైకులూరు కదా, ఆ పక్షులు ఉంటాయండి, కొన్ని 100 మైళ్ళ నుంచి వస్తాయంటండి, ఎక్కడి నుంచో వస్తాయంట. సరే దానికి వెళ్దాం ప్రత్యేకించి చిగురుకోట నుంచి ఇక్కడ ప్రత్యేకించి చూద్దామని వచ్చామండి. పిల్లలు మా అమ్మ వాళ్ళకి అప్పచెప్పి ప్రత్యేకించి చూద్దామని వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు అధికారులు ఎలా, మీ ఏర్పాట్లు ఎలా చేస్తారా? ఈ పడవ ప్రయాణం ఎలా ఉంది? పడవ ప్రయాణం చేయలేదు కానీ భయం అయితే బాగానే ఉందండి. దగ్గరికల్లా తీసుకెళ్లి చూపిస్తున్నారు. అక్కడికి వెళ్ళాము, చాలా మంది వెళ్ళారు, 10 మంది 20 మంది వెళ్ళారు బోటింగ్ కి. చాలా దగ్గరుండి బాగానే చూపించారు, అన్ని చూపించడం చెప్పడం నీట్ గానే ఉందండి. మేము చూస్తాం ఎక్కడ ఏ వేస్టేజ్ గానీ ఏమీ లేకుండా బాగా చూసుకున్నారు, బాగుందండి. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు మీద? మాది నూజివీడు. ఎలా అనిపించింది చూసారు కదా? నాకు ఫస్ట్ టైం రావడం మా హస్బెండ్ తీసుకొచ్చారు, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మీరు ఇంతకు ముందు ఎక్కడైనా చూసారా? నేను బుక్స్ లో చూసినప్పుడు చెప్పాను అంతే. 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉండడం చూసా గానీ ఇంకా అప్పటి నుండి ఇంకా గుర్తులేదు, తెలియదు. ఫస్ట్ టైం మా హస్బెండ్ తీసుకొచ్చారు, అలా వచ్చాను. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కూల్ గా ఉంది, చక్కగా బాగుంది, నాకు బాగా నచ్చింది. వచ్చి వెళ్ళడానికి అందరికి బాగానే ఉంది ఇక్కడ, అంతా బాగానే ఉంది ఇక్కడ, బాగుండిద్ది. మేము వచ్చే ముందు చూసాం, ఫారినర్స్ కూడా కొంచెం విజిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది, కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే పైకి వస్తుంది. ఇదివరకంటే అసలు ఎవరికి తెలిసేదే కాదు కదా, ఇప్పుడు కొంచెం తెలుస్తుంది అందరికి, అది గొప్పది. చూసారు కదా పక్షి ఎలా ఉందండి, ఎలా అనిపిస్తుంది? ఈ చూడడానికి చాలా బాగుందండి, చాలా ఆహ్లాదకరంగా ఉంది. మైండ్ అంతా చాలా రిలాక్స్ అవుతుంది చూస్తున్నాను, వాటిని చూస్తుంటే పక్షుల్ని, వాటర్, అది లేయర్స్. మనం పుస్తకాలను చదువుకున్న పక్షుల గురించి ఇక్కడ ఒరిజినల్ గా చూస్తున్న విదేశీ పక్షులన్నీ కూడా అవును, ఎలా ఉందండి అసలు? అందుకే విదేశీ పక్షులు అన్ని వస్తాయి, చాలా బాగా చెబుతా ఉంటారు. మన పుస్తకాల్లోనూ న్యూస్ ఎప్పుడు చూసినా బాగా చెబుతా ఉంటారు, ఇది మంచి పర్యాటకుల వాళ్ళ కోసం చేశారని. కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. పక్షులు అయితే చెప్పకలేదు, ఇంతవరకు చూడలేదు ఇలాంటివి, ఇప్పుడు కూడా ఫస్ట్ టైం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది కలిదిండండి. జస్ట్ నార్మల్ గా అక్కడ ఎంట్రన్స్ టికెట్ ఇచ్చారు, ఇంకంతా లోపలికి వచ్చేసేసాం. కానీ ఇక్కడ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇక్కడ ఎవరు లేదు. అంటే పోనీ అట్లీస్ట్ ఆ బోర్డ్స్ ఏమన్నా ఉంటే కనుక బాగుండేది, ఆ బర్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది తెలియట్లేదు అసలు. ఏవో అక్కడ దూరంగా ఉన్నాయని తెలుస్తుంది కానీ అవి ఏ బర్డ్స్ కూడా అట్లీస్ట్ మాకు ఐడియా తెలియట్లేదు. మన దాన్ని ఎడ్యుకేట్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇక్కడ ఎవరైనా ఉండి కొంచెం అంటే అట్లీస్ట్ ఆ బోర్డ్స్ అలాగా పెట్టి ఇది ఈ బోర్డు ఇలాగా అని మనకి కొంచెం క్లియర్ గా చెప్తే బాగుంటది. చిన్నపిల్లలు కూడా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా, అలా ఉంటే బాగుంటదని. లేకపోతే ఎవరైనా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నా కానీ బాగుంటుంది. కొల్లేరులోనే ఆటపాక విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రంలో రోజు రోజుకి పక్షుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న ఆక్రమణదారులు, వేటగాళ్ల వల్ల పక్షులకు ప్రమాదం పొంచి ఉంది. పర్యావరణ వ్యక్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ప్రభుత్వం పెద్ద మనసుతో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి పరిస్తే ఈ ప్రాంతం పూర్తిగా అటు పర్యావరణానికి, ఇది వ్యక్తిగత మనోవికాసానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి ఆస్తులను, సంపదలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం దూరదృష్టితో తీసుకోవాలి. అంతేగాని ఎటువంటి లాభాపేక్ష లేకుండా రాజకీయ దురుద్దేశాలు కూడా ఇందులో మోపించకుండా పూర్తిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పూర్తిగా కూడా ప్రభుత్వాలు కట్టుబడాలి. పరిరక్షణ కేంద్రం రోజు రోజుకి దిందనాభివృద్ధి చెందుతున్న ఇక్కడ ఉన్న అరాకొరా వసతుల వల్ల పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పర్యాటకులను పూర్తిగా వారందరికీ కూడా ఒక విజ్ఞాన కేంద్రంగా మార్చేందుకు, పక్షుల సంరక్షణ కేంద్రానికి వివిధ పాఠశాలలో, కళాశాలలో అనుసంధానం చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిస్తే భవిష్యత్ కాలంలో పూర్తిగా కూడా
పశుపక్షాదులు పెరిగేందుకు, ఇటువంటి విదేశీ పక్షుల వలస కేంద్రాలను మరింత అభివృద్ధి పరిచేందుకు, పర్యాటక రంగం కూడా ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయి ఇటువంటి ప్రాంతాలు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆ దిశగా ఆలోచన చేసి ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. ఇది ప్రస్తుతం కొల్లేరులోని పరిస్థితి.